am Dr. Anjaya, Professor of History, Usmania University Center. ఈ రోజు ఈ ఇగ్నో హైదరాబాద్ రీజనల్ సెంటర్ నుంచి లైవ్ ఛానల్లో డిస్కస్ చేయబోయేటువంటి లెసన్ బిహెచ్ఐ సి 132 బుక్లో నుంచి యూనిట్ నెంబర్ 11, దట్ ఈజ్ హిస్టరీ ఆఫ్ ఇండియా 382 1206 బుక్లో నుంచి యూనిట్ నెంబర్ 11. యూనిట్ నెంబర్ 11 ఏంటి అంటే అది అరబ్ ఇన్వేషన్ ఆఫ్ సింధ్ అండ్ ఇట్స్ ఎక్స్పాన్షన్ అండ్ రిజల్ట్స్. పార్ట్ 2. పార్ట్ 1 మనం నిన్న డిస్కస్ చేసినాం. పార్ట్ 2 ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. యూనిట్ నెంబర్ 11, Arab invasion of Sindhu, its expansion and results. Mostly part 2 results గురించి ఎక్కువగా మనం ఈరోజు డిస్కస్ చేస్తాం. దాంతోపాటు ఇంతకుముందు ఉన్నటువంటి పార్ట్ 1లో ఉన్నది కూడా కొంత బ్రీఫ్ డిస్కషన్ ఇంట్రొడక్షన్ లాగా చేసిన తర్వాత పార్ట్ 2 రిజల్ట్స్ ఆఫ్ ది అరబ్ ఇన్వేషన్ ఆన్ సింధు అండ్ ఇట్స్ రిజల్ట్స్ మీద మెయిన్ ఫోకస్ చేస్తాం ఈరోజు. అయితే అరబ్ ఇన్వేషన్ ఆఫ్ సింధు, దీనికి అరబ్ ఇన్వేషన్ ఆఫ్ సింధు కన్నా ముందుగా ఏంటంటే మనం అరబ్బులు ఒక యూనిట్గా ఒక మతంగా ఏర్పడింది ఎప్పుడంటే మహమ్మద్ ప్రవక్తతో 7th 8th సెంచరీలో ప్రొఫెట్ మహమ్మద్ అందరినీ వివిధ రకాల మతాలను లేదా వాళ్ళను ట్రైబల్ అలవాట్లు, ట్రైబల్ మతాలలాగా ఈ పేగన్ మతాలు అంటారు అంటే వివిధ రకాల వాళ్ళందరినీ యూనిట్ చేసినాడు ఎవరు? ప్రొఫెట్ మహమ్మద్. ఎప్పుడు 7th 8th సెంచరీలో యూనైట్ చేసి ఒకే మతాన్ని, ఇస్లాం మతాన్ని స్థాపించాడు. ఎవరు? ప్రొఫెట్ మహమ్మద్. 622 CE or AD లో ఎక్కడ మక్కాలో స్థాపించాడు. ఇస్లాం మతాన్ని స్థాపించి వివిధ మతాలు, ట్రైబల్ కల్చర్ ఉన్న వాళ్ళందరినీ కూడా దీంట్లోకి ఆకర్షించాడు. ఎవరు? ప్రొఫెట్ మహమ్మద్. ఆకర్షించి మరి ఈ విధంగా అందరూ దానికి ఆకర్షితులై అరబ్ ఒక రాజ్యంగా ఏర్పడుతుంది. సౌదీ అరేబియాలో మక్కాలో నుంచి ఒక రాజ్యంగా ఏర్పడుతుంది సౌదీ అరేబియా. ప్రొఫెట్ మహమ్మద్ మరి అతని తర్వాత వచ్చినటువంటి వాళ్ళ పీరియడ్లో ఇది ఒక పెద్ద రాజ్యంగా, సామ్రాజ్యంగా విస్తరించింది. ఇస్లాం మతాన్ని మొత్తం ఎక్కడ వెస్ట్ ఏషియాలో, పశ్చిమాసియాలో, మరి సెంట్రల్ ఏషియాలో మరి ఈ నార్త్ ఆఫ్రికాలో ఇతని యొక్క ప్రొఫెట్ మహమ్మద్ సక్సెసర్స్ పీరియడ్లో రషీద్ అండ్ ఉమాయిద్ రాజుల కాలంలో, ప్రొఫెట్ కాలంలో ఇది రషీద్ అండ్ ఉమాయిద్ వాళ్ళ కాలంలో ఇది బాగా ఇస్లాం మతం బాగా విస్తరించింది. రైజ్ అండ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఇస్లాం ఎక్కడెక్కడ? సెంట్రల్ ఏషియాలో, పశ్చిమాసియాలో, నార్త్ ఆఫ్రికా కోస్ట్లో, మరి అట్లాంటిక్ దాకా మరి విస్తరించింది. ఇస్లాం మతం పెద్ద మతంగా అవతరించింది. మొత్తం అందరినీ యునైట్ అయినారు. ప్రొఫెట్ మహమ్మద్ కాలంలో ఆవిర్భవించిన ఇస్లాం మతం ఆ తర్వాత కాలంలో పెద్ద సామ్రాజ్యంగా ఏర్పడింది. ఖలీఫా, రిలీజియస్ హెడ్, పొలిటికల్ హెడ్ ఇంకా ఉంటారు. సో పొలిటికల్ అండ్ రిలీజియస్ హెడ్ ఖలీఫా ఆధ్వర్యంలో మరి వీళ్ళు ఇక ఇండియాలో కూడా దీన్ని విస్తరించాలని చెప్పి అనుకుంటున్నారు. ఎవరు? ఇస్లాం మతాన్ని. దానికి ఎప్పుడంటే దానికి పునాదులు ఇండియాలో విస్తరించాలని అనుకునే టైంలో ఏం జరిగిందంటే ఈ సింధు ఏరియా మీద దండయాత్ర చేసి సింధు ఏరియాను ఆక్రమించాలని అనుకున్నారు. దేనికి?
ఇస్లాం మతాన్ని ఎక్స్టెండ్ చేయాలనుకున్నటువంటి వాళ్ళు అప్పుడున్నటువంటి ఖలీఫా వలీద్ అనే అతను యొక్క గవర్నర్ ఆఫ్ బాగ్దాద్ గవర్నర్ అయినటువంటి అల్ ఇజాజ్ అనేటువంటి వాళ్ళు వీళ్ళు ఈ సింధు ఏరియాలో ఇస్లాం మతాన్ని ఎక్స్పాన్షన్ చేయాలని వాళ్ళు అనుకున్నారు ఇస్లాం మతాన్ని. సో అలా ఎక్స్పాన్షన్ చేసేటువంటి ఉద్దేశము ఉన్నప్పుడు ఏం జరిగిందంటే ఇంకొక ఇన్సిడెంట్ జరిగింది. ఏంటి? శ్రీలంక నుంచి ఖలీఫాకు అంటే ఇరాక్లో ఉన్నటువంటి ఖలీఫాకు వలీదుకు ప్రజెంటేషన్స్ శ్రీలంక రాజు పంపుతుంటే అవి ఆ తీరం వెంబడ పోతూ సింధు ఏరియాలో బ్రాహ్మణాబాదు సింధు ఏరియాను పరిపాలించేటువంటి వాడు హిందూ రాజు పరిపాలిస్తున్నాడు. ఆ హిందూ రాజు పరిపాలించేటువంటి ఒక ఏరియాలో పైరేట్స్ అంటే సీ పైరేట్స్ సముద్ర ఓడ దొంగలు మరి ఈ యొక్క ప్రజెంటేషన్స్ గవర్నర్కు పంపే ఇరాక్ గవర్నర్ పంపే ప్రజెంటేషన్ ఖలీఫాకు పంపే ప్రజెంటేషన్ను దొంగతనం చేస్తారు. దొంగతనం చేస్తే ఖలీఫా లెటర్ రాస్తాడు. ఎవరికి? ఈ బ్రాహ్మణాబాదు పరిపాలించినటువంటి హిందువులకు ఎక్స్ప్లెనేషన్, మీరే రెస్పాన్సిబుల్, మీరే సీ పైరేట్స్ను పోషిస్తున్నారు, ఇంకా అరబిస్తాన్ నుంచి వచ్చినటువంటి వాళ్ళను కొంతమందికి ఆశ్రయం ఇస్తున్నారు దొంగలకు అని చెప్పి ఇతను ఎక్స్ప్లెనేషన్ అడుగుతాడు. ఎక్స్ప్లెనేషన్ అయితే నాకేమి రెస్పాన్సిబిలిటీ లేదు, నేను కంట్రోల్ చేయలేను, నేనేమి కంపెన్సేషన్ ఇవ్వలేను, నాకేం సంబంధం లేదని ముఖమాటం లేకుండా సమాధానం ఇస్తాడు. ఇది ఒక అవకాశం దొరికింది. ఒకటో ఆల్రెడీ ఇస్లాం మతాన్ని ఎక్స్పాన్షన్ చేసే ఉద్దేశంతో ఇండియాను కాంకర్స్ చేయాలని, ఇండియాను వశపరుచుకోవాలనే ఉద్దేశం ఆల్రెడీ ముస్లిం మతస్థులైన ఖలీఫాకు ఉన్నది. అది ఇరాక్ గవర్నర్ అయిన అలీజాజ్ కూడా ఉన్నది. అలాంటి టైంలో ఈ ఇన్సిడెంట్ జరిగింది. మరి ఈ అన్నిటికీ ఇక్కడ జరిగినటువంటి సింధు ఆక్రమణ తదుపరి జరిగినటువంటి విషయాలన్నిటినీ పొందుపరిచినటువంటి ముఖ్యమైనటువంటి సోర్స్ ఏంటంటే మనకు చాచానామా అనేటువంటి ఒక గ్రంథం. చాచానామా అనేది ఎవరయ్యా అంటే ఈ సింధు ఏరియాలో చాచా అనే రాజు బ్రాహ్మణాబాదును పరిపాలిస్తూ పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించాడు. చాచానామా ఆ చాచానామా పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించి సింధు ఏరియా బ్రాహ్మణాబాద్, ఆలూరు, ముల్తాన్ ఈ ఏరియాను క్యాపిటల్గా పెట్టుకొని లేదా ఆ ఏరియాను క్యాపిటల్గా పెట్టుకొని మరి పెద్ద హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించిన చాచానామా చాచా అనే అతను తర్వాత అంత పెద్ద సామ్రాజ్యాన్ని కోల్పోయి కొంత సామ్రాజ్యం సింధు ఏరియాను పరిపాలించేటువంటి ఇద్దరు కొడుకులు, ఒకరు దాహర్, ఇంకోటి దాహర్ షా అనే ఇద్దరు కొడుకులు ఉంటే ఆ ఇద్దరి మధ్యలో వారసత్వ యుద్ధం జరుగుతుంది. వారసత్వ యుద్ధంలో దాహర్ గెలుపొందుతాడు. కానీ సామ్రాజ్యం మాత్రం అంతకుముందు చాచానామా పరిపాలించినంత సామ్రాజ్యం లేకుండా తగ్గించబడింది ఈ పీరియడ్లో. సో ఈ విధంగా ఈ సింధు ఏరియాను ఏలేటువంటి దాహర్ పీరియడ్లో ఈ సీ పైరెట్ సముద్ర వర్తక వాణిజ్యాన్ని దొంగలు దోసుకుంటారు. ఎవరి ఖలీఫాకు పోయేది. దానికి దాహీర్కు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమని చెప్పి లెటర్ రాస్తారు ఖలీఫా. దానికి ముఖమాటం లేకుండా నేనేం రెస్పాన్సిబుల్ కాదు, నాకేం సంబంధం లేదని చెప్పడం జరిగింది. ఆల్రెడీ వాళ్ళు సింధు ఏరియాను ఆక్రమించాలనే ఉద్దేశం ఉంది. ఎందుకు? ఇస్లాం మతాన్ని స్ప్రెడ్ చేయాలని. ఆల్రెడీ వాళ్ళు మొత్తం ఇస్లాం మతాన్ని మొత్తం ఎక్కడ సెంట్రల్ ఏషియాలో, వెస్ట్ ఏషియాలో, నార్త్ ఆఫ్రికాలో అట్లాంటిక్ దాకా ఎక్స్పాన్షన్ జరిగింది. కానీ సింధు ఏరియాలో కూడా ఎక్స్పాన్షన్ జరగాలనే ఉద్దేశం ఉన్నారు. దానికి కోఇన్సిడెంట్గా ఇది జరిగింది. అయితే ఈ చాచానామా మొత్తం బుక్
ఏంటి అంటే స్టోరీ ఆఫ్ ది చాచా. అతను ఎంత సామ్రాజ్యాన్ని స్థాపించాడు, మరి అతని తర్వాత జరిగిన వారసత్వ యుద్ధాలు ఏంటి, ఆ వారసత్వ యుద్ధాలు దాహర్కు మరి ఖలీఫాకు జరిగిన సంఘర్షణలు ఏమైంది, ఆ సంఘర్షణ తర్వాత జరిగినటువంటి ఈవెంట్స్ ఏమైనాయి, అరబ్బులు ఏ విధంగా సింధును ఆక్రమించారు, దాని తర్వాత పరిణామాలు ఏంటి అని అన్ని వివరాలు ది స్టోరీ ఆఫ్ చాచా అండ్ అతని తర్వాత వచ్చినటువంటి ఈవెంట్స్ గురించి మొత్తం తెలిపేటువంటి గ్రంథము ఇది ఈ చాచానామ గ్రంథం. ఇది 680 నుంచి 687 నుంచి 718 దాకా జరిగిన ఈవెంట్స్, ఈ సింధు ఏరియాలో జరిగిన ఈవెంట్స్ అన్నిటినీ, సంఘటనలన్నిటినీ దాంట్లో క్రోడీకరించింది. అరబ్ ఇన్వేషన్ ఆఫ్ సింధు ఇన్వేషన్ తర్వాత, కాంక్వెస్ట్ తర్వాత జరిగిన పరిణామాలు, మొత్తం దాని యొక్క ఫలితాలు ఇవన్నీ కూడా చాచానామాలు పొందుపరచబడింది. దీన్ని చాచానామాను ఎవరంటే 1226లో అలీ కోఫీ అనే అతను ఈ అరబ్ నుంచి పర్షియన్లోకి మారుస్తాడు, పర్షియన్ టెస్ట్గా మారుస్తాడు. అరబ్ నుంచి పర్షియన్ టెస్ట్గా మార్చి మనకు 1226లో మనకు అందిస్తాడు అలీ కోఫీ అనే అతను. ఆ తర్వాత విలియం అండ్ డ్వాసన్ అనే అతను ఇంగ్లీష్లోకి తర్జుమా చేస్తాడు. ఫస్ట్ ఇంగ్లీష్లోకి, ఇది పర్షియన్ టెస్ట్ను ఇంగ్లీష్లోకి తర్జుమా చేస్తాడు 1900లో. ఆ తర్వాత 1900 తర్వాత 1939 తర్వాత ఇంకా ఇంగ్లీష్ వాళ్ళు ఈ పర్షియన్ టెస్ట్ను కూడా మళ్ళా ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసి మనకు జరిగిన సంఘటనలన్నింటినీ మనం క్లుప్తంగా వివరించడం జరిగింది. ఇది చాచానామా యొక్క ముఖ్యమైన సోర్స్. చాచానామా అనేటువంటి సోర్సును, ఆ సోర్సునే మరి అరబిక్ నుంచి పర్షియన్లోకి అలీ కోఫీ, ఆ తర్వాత ఇంగ్లీష్ వాళ్ళు, ఆ తర్వాత ముస్లింలు ఈ పర్షియన్ టెస్ట్ను మరి ప్రోజ్గా మరి ఇంగ్లీష్లోకి మార్చడం, ఇంగ్లీష్ వాళ్ళు ఇంగ్లీష్లోకి మార్చడం 1939లో మొత్తం మనకు క్లుప్తంగా సింధు ఏరియాలో జరిగినటువంటి ఈవెంట్స్ అన్నింటినీ మనకు క్లుప్తంగా వివరించడం జరిగింది. సో ఈ విధంగా మరి ఇలాంటి తరుణంలోనే క్లాష్ వచ్చింది. ఎవరికి? దాహర్ రూలర్కు. సింధువును పరిపాలించే దాహర్ రూలర్, బ్రాహ్మణ్ రూలర్ మధ్యలో మరి ఈ బాగ్దాద్ను పరిపాలించే ఖలీఫా వలీద్ మధ్యలో సంఘర్షణ జరిగింది. దీన్ని ఏది ఓడ దొంగలను దోసుకున్న వస్తువులకు రెస్పాన్సిబిలిటీ వహించాలని, దాన్ని కంపెన్సేషన్ ఇవ్వాలని లెటర్ రాస్తే నాకేం సంబంధం లేదు నిర్మోహమాటంగా చెప్పటం, దానికి ఫలితంగా ఇక ఏది ఖలీఫా ఆర్డర్ చేసినాడు సింధు ఏరియాని ఆక్రమించాలని. దాంతో ఆర్డర్ తోటి ఇరాక్ గవర్నర్ అల్ ఇజాజ్ అతని బాగా సపోర్టర్ వలీద్, ఖలీఫా వలీద్ సపోర్టర్, అతని ఆర్డర్ తోటి 3 ఎక్స్పెడిషన్స్ జరిగినాయి. ఇది సింధు ఏరియాని ఆక్రమించాలని 3 ఎక్స్పెడిషన్స్. ఎవరి ఆధ్వర్యంలో? మరి ఇతని నెఫ్యూ ఆధ్వర్యంలో. ఇతని నెఫ్యూ అల్ ఇజాజ్ నెఫ్యూ అంటే ఇరాక్ గవర్నర్ నెఫ్యూ ఆధ్వర్యంలో 3 ఎక్స్పెడిషన్ జరిగినాయి. 711లో 712లో 3 యాత్రలు, కాంక్వెస్ట్ యాత్రలు జరిగినాయి. దాని తర్వాత ఈ 3 తర్వాత మరి ఈ దాహిర్ రూలర్ను ఓడించి మరి ఆ సింధు ఏరియాను మొహమ్మద్ బిన్ కాసిం యంగ్ 17 ఏళ్ళే ఉన్నాయి మనకు. ఆ 17 ఏళ్ళ ఆర్మీ జనరల్ ఉమాయిద్ జనరల్ అయినటువంటి ఈ యొక్క ఉమాయిద్ వలీద్ యొక్క ఖలీఫా వలీద్ యొక్క జనరల్ అల్ ఇజాజ్ గవర్నర్ ఆర్డర్ మీద 3 ఎక్స్పెడిషన్ చేసి 3 సార్లు దండయాత్ర చేసి దాని మీద 3 సార్లు మరి ఈ సింధు ఏరియాను ఆక్రమించుకోవటం, దాహిర్ రూలర్ను యుద్ధంలో ఓడించడం, ఆ తర్వాత యుద్ధంలో చంపటం, ఆ తర్వాత అతని యొక్క ఇద్దరు కూతుర్లను
పట్టుకొని బందీలుగా పట్టుకొని అతను ఆ ఇద్దరు కూతురులను సత్యవతి అండ్ దేవలదేవి ఇద్దరు కూతురును ఖలీఫాకు మరి ప్రజెంటేషన్స్గా పంపుతాడు. ఎవరు? మహమ్మద్ బిన్ కాసిం. మహమ్మద్ బిన్ కాసిం ఏబుల్ జనరల్, ఏబుల్ అడ్మినిస్ట్రేటర్. మరి ఇతను 6,000 సైన్యంతో, 6,000 మాత్రమే ఉన్నారు. మరి అది బ్రాహ్మణాబాద్లో మరి ఈ దాహిరులకు ఎక్కువ సైన్యం ఉన్నా కూడా అంత సైన్యాన్ని మరి మంచి నేర్పరితోటి ఈ మహమ్మద్ బిన్ కాసిం గెలవగలిగాడు. ఆ దాహిరులను ఓడించాడు. ఓడిన తర్వాత చంపిన తర్వాత ఇద్దరు కూతురు బందీలుగా పట్టుకొని మరి ఖలీఫాకు పంపుతాడు. ఖలీఫా పంపడం జరిగింది. అయితే ఈ ఇద్దరు కూతురును ఖలీఫాకు పంపిన తర్వాత ఖలీఫా ముందు ఈ సత్యవతి అండ్ దేవలదేవి ఇద్దరు కూతుర్లు ఏం చెప్పారంటే, ఈ మహమ్మద్ బిన్ కాసిం 712లో మొత్తం ఆక్రమించుకుంటాడు. ఏది? బ్రాహ్మణాబాద్ క్యాపిటల్ పట్టుకుంటాడు, సింధు ఏరియాను, మరి ఆలూరు ఏరియాను, ముల్తాన్ ఏరియాను, మొత్తం ఏరియాను పట్టుకుంటాడు. ఈ రూలర్ను మరి ఓడించి మరి చంపటం జరిగింది. సో దానికి రివెంజ్గా పంపబడ్డటువంటి యొక్క ఇతని డాటర్స్ ఎవరైతే ఉన్నారో, కూతుర్లు ఎవరైతే ఉన్నారో, ఈ ఖలీఫా పంపబడ్డటువంటి కూతుర్లు సత్యవతి అండ్ దేవలదేవి, వీళ్ళు ఏం చెప్పారంటే, అతను వాళ్ళ ఫాదర్ను చంపాడు కాబట్టి మహమ్మద్ బిన్ కాసిం మీద కొన్ని చాడీలు చెప్పారు. ఏమని? మహమ్మద్ బిన్ కాసిం మాతోటి మిస్బిహేవియర్ చేసినాడు అని చెప్పడం జరిగింది. సో మిస్బిహేవియర్ అని చెప్పడం జరిగిందని చెప్పగానే ఖలీఫా ఏం చేసినాడంటే, ఖలీఫా ఇది ఇమీడియట్గా మహమ్మద్ బిన్ కాసిం మరి చంపాలని చెప్పి ఆర్డర్ పాస్ చేసినాడు. దాన్ని ఆ ఆర్డర్ తోటి మహమ్మద్ బిన్ కాసిం చంపబడి ఆవు చర్మం వేసి అతన్ని ఖలీఫాకు మరి చూపించబడ్డాడు. ఆ విధంగా మహమ్మద్ బిన్ కాసిం ఏబుల్ జనరల్ సింధు ఏరియాను ఆక్రమించి మొట్టమొదటిసారి ఇస్లామిక్ స్థాపన, అరబిక్ రూల్ సింధు ఏరియాను స్థాపించినటువంటి మహావీరుడు మరి చంపబడ్డాడు. ఇదొక స్టోరీ, ఎలా చంపబడ్డాడు మహమ్మద్ బిన్ కాసిం. ఇంకొక స్టోరీ ఏంటంటే, కథనం ఏంటంటే, ఈ ఖలీఫా వలీదుకు అతని తమ్ముడైన సులేమాన్కు ఇద్దరి మధ్యలో వారసత్వ యుద్ధం జరిగింది. ఆ వారసత్వ యుద్ధంలో ఈ అల్ ఇజాజ్ అనే ఇరాక్ గవర్నర్, అతని నెఫ్యూ మహమ్మద్ బిన్ కాసిం, వీళ్ళు కూడా వలీదు సపోర్టర్గా ఉన్నందుకు కానీ వీళ్ళు కూడా శిక్షించబడ్డారు, పనిష్ చేయబడ్డారు. అంటే అతనే కాదు, ఇంకా సెంట్రల్ ఏషియాను ఆక్రమించినటువంటి ఒక వీరుడు కూడా ఇస్లాం మతాన్ని ఎక్స్పాన్షన్ చేసి సెంట్రల్ ఏషియాను మన ఇస్లాం మతంలోకి తీసుకొచ్చిన వీరుడు కూడా చంపబడ్డాడు. ఆ విధంగా సులేమాన్ అనుయాయులు ఒక వర్గం, వలీద్ అనుయాయులు 2 వర్గాలుగా మరి విరోచిత పోరాటం. ఖలీఫా ఆ యొక్క సింహాసనానికి ఇద్దరు పోరాడితే దాంట్లో సులేమాన్ వర్గీయులు విజయం పొందారు, వలీదు వర్గీయులు అయినటువంటి వాళ్ళందరూ ఓడిపోయినారు. ఆ ఓటమితోటి ఈ అల్ ఇజాజ్ వలీదు మరి ఎలిమినేట్ చేయబడ్డాడు. సులేమాన్ ఆధీనంలోకి ఖలీఫాగా వచ్చినాడు. దాంతో అల్ ఇజాజ్ ఎవడైతే వలీదుకు సపోర్ట్ చేసినాడో అతన్ని గవర్నర్ అయినటువంటి ఇరాక్ గవర్నర్ను ఆర్డర్ చేసినాడు. దాంతో నెఫ్యూ అయినటువంటి మహమ్మద్ బిన్ కాసిం కూడా చంపబడ్డాడు. సో ఆ విధంగా అల్ ఇజాజ్ను ఎలిమినేట్ చేసినారు. మరి మహమ్మద్ బిన్ కాసింను సులేమాన్ ఆర్డర్ తోటి వారసత్వ యుద్ధంలో, ఖలీఫా వారసత్వ యుద్ధాల్లో మహమ్మద్ బిన్ కాసిం మరి అసూలు భాషాడనేటువంటిది 2 కథనాలు ఉన్నాయి. ఆ విధంగా మొదటి కథనము ఈ దాహర్ రూలర్స్ డాటర్స్
మరి మిస్బిహేవియర్ చేసిన చెప్పడంతో ఖలీఫా ఆటంతో చంపబడ్డాడు. ఆ తర్వాత ఈ డాటర్స్ అది ఏమి లేదు, మేము వారి మీద పగ తీర్చుకోవాలి, మా తండ్రిని చంపాడని చెప్పడంతో ఆ కూతురును కూడా ఇద్దరిని చంపడానికి ఆర్డర్ చేసినాడు ఖలీఫా. కానీ ఇంకొక వర్షన్ ఏంటంటే ఇద్దరు ఖలీఫా మధ్యలో జరిగినటువంటి వారసత్వ యుద్ధంలో ఈ రెండు గ్రూపులలో మరి సులేమాన్ గ్రూపు ఆధిపత్యానికి వచ్చింది, వలీద్ గ్రూపు ఆధిపత్యాన్ని కోల్పోయి వలీద్ గ్రూపు వాళ్ళందరూ కూడా మరి పనిష్మెంట్ గురైంది. ఆ పనిష్మెంట్ లో ఒక భాగమే ఈ మహమ్మద్ బిన్ కాసిం చంపబడ్డాడు. చంపబడి ఆవు చర్మంతో మరి కవర్ మరి చూపబడ్డాడు ఖలీఫా అని చెప్పి రెండవ కథనం. సో ఈ రెండు ఏదేమైనా మహమ్మద్ బిన్ కాసిం ఎలిమినేట్ చేయబడ్డాడు. కాబట్టి ఇస్లాం ఎక్స్పాన్షన్ ఇన్ సింధు ఏరియాలో కూడా, సింధు, ముల్తాన్, ఆలోర్ ఏరియాలో స్టాప్ చేయబడింది. ఇంకా అక్కడికి ఆగిపోయింది. ఎందుకంటే ఏబుల్ జనరల్ లేడు కాబట్టి, అతను చంపబడ్డాడు కాబట్టి ఆ విధంగా ఇరాక్ రూలర్, ఏబుల్ రూలర్ అల్ ఇజాజ్, ఇరాక్ గవర్నర్ కూడా లేడు, అతను సపోర్ట్ చేసిన అటువంటి అంకుల్ కూడా లేడు కాబట్టి, మరి మహమ్మద్ బిన్ ఏబుల్ జనరల్ కూడా లేడు కాబట్టి అరబిక్ ఎక్స్పాన్షన్ ఇన్ సింధు ఏరియాలో ఆగిపోయింది అని చెప్పి ఒక కథనం. ఇంకో కథనం ఏంటంటే ఆ తర్వాత వచ్చిన వాళ్ళు ఏబుల్ జనరల్స్ గారు అయినా ఆ టైంలో ఆ సరౌండింగ్స్ లో ఉన్న హిందూ రాజపుత్ర రాజులు చాలా బలంగా ఉన్నారు కాబట్టి అరబ్బుల ఎక్స్పాన్షన్ సింధు దాటి, బ్రాహ్మణాబాదు దాటి, ఆలూరు, ముల్తాన్ దాటి మరి సెంట్రల్ ఇండియాలోకి చొచ్చుకొని పోవడానికి రాజపుత్రులు రెసిస్టెన్స్ బాగా చేసినారు. ఆ రెసిస్టెన్స్ తోటి మరి ఇస్లాం ఎక్స్పాన్షన్ జరగలేదు. ఇండియా సబ్ కాంటినెంట్ లో ఓన్లీ సింధు ఏరియాలో జరిగింది. ఇంకా సింధు ఏరియా ఏమిటి ప్రసిద్ధి అంటే వర్తక వ్యాపారానికి కూడా ప్రసిద్ధి. వర్తక వ్యాపారము ఇక్కడ ఉన్నటువంటి యొక్క ఓడరేవులు ఉన్నాయి, బరువు కచ్చా ఉంది, ఇంకా ఓడరేవులు ఈ సింధు ఏరియాలో, గుజరాత్ ఏరియాలో ఉన్నాయి. కాబట్టి ఆ ఓడరేవుల ద్వారా వర్తక వ్యాపారం అరబ్బులకు మరి ఇండియాకు ఎప్పటి నుంచో జరుగుతూనే ఉంది. అదేవిధంగా మలబార్ కోస్ట్లో కూడా జరుగుతూనే ఉంది. అరబ్బులకు ఇండియా వాళ్ళకు వర్తక వ్యాపారం జరుగుతూనే ఉంది. సో ఆ విధంగా వర్తక వ్యాపారం కూడా ప్రసిద్ధి చెందినటువంటి ఏరియా. మరి ఇంటర్నల్ ట్రేడ్ అండ్ కామర్స్ మరి ఎక్స్చేంజ్ జరుగుతుంది అరబ్బులకు, మరి వెస్ట్ ఏషియాకు, ఇండియాకు. ఆ విధంగా ఇది ఈ యొక్క ఏరియా అతి ముఖ్యమైన ఏరియా. ఎందుకు? వర్తక వ్యాపార కేంద్రంగా ఉంది. మరి ఇస్లాం మతాన్ని ఎక్స్పాన్షన్ చేయడానికి సింధు ఏరియాలో ఫౌండేషన్ చేయబడింది. ఇస్లాం మతం ఆరిజిన్ ఇలా జరిగింది. సో కాబట్టి ఈ ఏరియా అతి ముఖ్యమైన ఏరియా. కానీ ఆ తర్వాత వచ్చినటువంటి జనరల్స్ మంచి ఏబుల్ జనరల్స్ కాకపోవడం, రాజపుత్రులు బలంగా ఉండటం, కాబట్టి అటువైపు ఇక సెంట్రల్ ఇండియా, మిగతా ఇండియా సబ్ కాంటినెంట్లోకి ఇది ఇస్లాం మతం చొచ్చుకపోలేదు. ఈ ముస్లింలు ఎక్స్పాన్షన్ జరగలేదు అని. ఈ ఎక్స్పాన్షన్ జరగకపోవడానికి రెండు కారణాలు చెప్పారు. ఒకటి కాసిం ఎలిమినేట్ చేయబడడం, రెండవది సక్సెసర్ జనరల్స్, ఆర్మీ జనరల్స్ మరి బలమైన వాళ్ళు కాకపోవటం, రాజపుత్రులు బలంగా ఉండటం. ఈ కారణాలతోటి ఇస్లాం మతం ఒక సింధు ఏరియాకే పరిమితమైంది. కానీ ఇక్కడ సింధు ఏరియాలో మహమ్మద్ బిన్ కాసిం దండయాత్రల వల్ల జరిగిన ఫలితాలు ఏంటి అంటే అడ్మినిస్ట్రేషన్ రిఫార్మ్స్ జరిగింది. అడ్మినిస్ట్రేషన్ రిఫార్మ్స్ ఏంటి అంటే ఇతను మహమ్మద్ బిన్ కాసిం మరి అతని యొక్క సపోర్టర్ అల్ ఇజాజ్, ఇరాక్ గవర్నర్, అతని సపోర్టర్ సులేమాన్, అతని సపోర్టర్ ఖలీఫా వలీద్ సపోర్టర్ వల్ల ఇక్కడ స్థిరమైన పరిపాలన వ్యవస్థను మహమ్మద్ బిన్ కాసిం నెలకొల్పాడు. ఎప్పుడైతే లొంగిపోయిందో ఏది బ్రాహ్మణాబాదు,
హిందూ రాజులు లొంగిపోయినారో వాళ్ళందరూ ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినారు ఖలీఫాకు. వాళ్ళ మతాన్ని రక్షించాలని, వాళ్ళ ప్రాణాలు రక్షించాలని, వాళ్ళ యొక్క దేవాలయాలు రక్షించాలని రిప్రజెంటేషన్ ఇస్తే ఆ ఖలీఫా ఒక ఆర్డర్ చేశాడు. ఏమని ఆర్డర్ చేశాడు? ఈ యొక్క హిందువుల యొక్క దేవాలయాలలో ఇంటర్ఫియర్ కావద్దు, హిందువుల యొక్క మతంలో ఇంటర్ఫియర్ కావద్దు, మరి హిందువుల యొక్క లోకల్ అడ్మినిస్ట్రేషన్లో ఇంటర్ఫియర్ కావద్దు, హిందువుల యొక్క సొంత ఆస్తులలో కూడా ఇంటర్ఫియర్ కావద్దు, ముస్లింలు వాళ్ళను ఫోర్స్ఫుల్గా కన్వర్ట్ చేయడానికి కూడా ప్రయత్నం చేయవద్దు అని ఖలీఫా ఆర్డర్ ఉన్నది. సో దాంతో మహమ్మద్ బిన్ కాసిం ఏం చేసినాడంటే ఇలాంటి సెక్యులర్ అడ్మినిస్ట్రేషన్ అప్పర్ లెవెల్లో మరి ఇస్లామిక్ రూల్ ఇస్లామిక్ అడ్మినిస్ట్రేషన్ ఉన్న లోయర్ లెవెల్లో మాత్రం అందరినీ హిందూ చీఫ్స్ను లోయర్ బ్యూరోక్రసీ మొత్తం హిందువులనే కొనసాగించారు. ఆ విధంగా హిందువులు కూడా ఒప్పుకున్నారు. దేనికి? ట్యాక్స్ పే చేయడానికి. ఎవరికి? ఖలీఫా. ప్రొటెక్టివ్ పీపుల్ కాబట్టి ప్రొటెక్షన్ కల్పించాలి, వాళ్ళ యొక్క మతాన్ని రక్షించాలి అని రిప్రజెంటేషన్ ఇచ్చారు. మరి సబ్మిసివ్గా ఉన్నారు, పీస్ఫుల్గా ఉండటంతో వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలి, వాళ్ళని ఇంటర్ఫియర్ కావద్దని ఆర్డర్స్ వచ్చినాయి. దాని ప్రకారంగా ది లోయర్ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా హిందువులకే ఉపజెప్పబడింది. ఆ విధంగా హిందువులు ఈ ఏరియాను మొత్తం లోయర్ అడ్మినిస్ట్రేషన్ ట్యాక్స్ కలెక్షన్, ట్యాక్స్ ఇంపోజిషన్, మరి వాళ్లకు ముస్లిం పరిపాలనకు సహకరించారు, పన్నులు చెల్లించారు. ఆ విధంగా పీస్ఫుల్ అడ్మినిస్ట్రేషన్, లా అండ్ ఆర్డర్ను మరి మెయింటైన్ చేయగలిగింది. ఆ విధంగా రిలీజన్ మతంలో కూడా ఇంటర్ఫియర్ కాలేదు. వాళ్ళ యొక్క ఆస్తులను కూడా ఇండివిజువల్ ఆస్తుల్లో కూడా ముస్లింలు జోక్యం చేసుకోలేదు. ఇంకా మతంలోకి మార్చడానికి కూడా వాళ్ళ మీద ఒత్తిడి చేయలేదు. కన్వర్షన్కు హిందువులను కన్వర్ట్ కావాలని కూడా ఒత్తిడి చేయలేదు. దానితో ఎలాంటి అడ్మినిస్ట్రేషన్ అంటే సెక్యులర్ అడ్మినిస్ట్రేషన్, రిలీజియస్ టాలరెన్స్ పాలసీ, ప్రొటెక్టెడ్ పీపుల్గా భావించి వాళ్ళను ప్రొటెక్ట్ చేయడం జరిగింది. ఆ విధంగా వాళ్ళ మాన ప్రాణాలు, ఆస్తులు, మరి మతాన్ని రక్షిస్తూ టాలరెంట్ పాలసీని, రిలీజియస్ టాలరెన్స్ పాలసీని మొట్టమొదటిసారి ముస్లింలు భారతదేశంలో సింధు ప్రాంతాన్ని ఆక్రమించినటువంటి ముస్లింలు ఇస్లామైజేషన్ చేయకుండా సెక్యులర్ పాలసీని పొలిటికల్ ఆస్పెక్ట్లో, అడ్మినిస్ట్రేటివ్ ఆస్పెక్ట్లో సెక్యులర్ అడ్మినిస్ట్రేషన్ కొనసాగించారు. అది చాలా గొప్పదైనటువంటి అడ్మినిస్ట్రేషన్ ఆస్పెక్ట్. ఈ విధంగా మొట్టమొదటిసారి ఇస్లామిక్ ఫౌండేషన్ సింధులో జరిగింది. ఇస్లామిక్ రూల్ ఫౌండేషన్ అయినప్పటికీ ఇక్కడ రిలీజియస్ టాలరెన్స్ పాలసీ, సెక్యులర్ రూల్ ఫౌండేషన్ చేయడం జరిగింది. ఇది గొప్ప అద్భుతమైనటువంటి యొక్క అడ్మినిస్ట్రేటివ్ చేంజెస్, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ జరిగినాయి. ఆ విధంగా మరి ఎవరిని కూడా ఇస్లాంలోకి కన్వర్ట్ కావాలని ఫోర్స్ చేయలేదు. వాళ్ళ సొంత ఆస్తులలో ఇంటర్ఫియర్ కాలేదు. ఎవరు? ఇస్లామిక్ రూలర్స్. ఆ విధంగా అప్పర్ స్టేట్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళ ఇస్లామిక్ వాళ్ళ రూలర్స్ వాళ్ళ అనుయాయుల చేతులు ఉన్న లోయర్ అడ్మినిస్ట్రేషన్ అంతా హిందువుల చేతుల్లో ఉంది. సెక్యులర్ అడ్మినిస్ట్రేషన్, రిలీజియస్ టాలరెన్స్ పాలసీ అలాంటిదంతా మరి అడ్మినిస్ట్రేటివ్ మరి రీఫార్మ్స్, సెక్యులర్ టాలరెంట్ పాలసీని ఫాలో అయినారు. అది గొప్ప మార్పు. అది పొలిటికల్గా ఇస్లామిక్ ఫౌండేషన్ జరిగిన ఇస్లామిక్ మూల సూత్రమైనటువంటి కన్వర్షన్ మాత్రం ప్రోత్సహించలేదు. హిందువులను ఫోర్స్ఫుల్ చేయలేదు కన్వర్ట్ కావాలని. సో అది ఇస్లామిక్ మూల సూత్రానికి వ్యతిరేకంగా కూడా టాలరెన్స్ పాలసీని, మరి రిలీజియస్ టాలరెన్స్ పాలసీని, హిందువుల యొక్క ఆస్తి మాన ప్రాణాలను రక్షించడం అనేటువంటి యొక్క మరి దూరదృష్టితోటి
ఈ సెక్యులర్ అడ్మినిస్ట్రేషన్, టాలరెంట్ అడ్మినిస్ట్రేషన్ మరి పరిపాలన వ్యవస్థను ఇక్కడ సింధు ఏరియాలో మొట్టమొదటిసారి ఇస్లామిక్ వాళ్ళు ఇక్కడ అందించారు. ఇస్లామిక్ రూలర్స్ ఇక్కడ మరి ఫాలో అయినారు. తర్వాత వాళ్ళు వచ్చినటువంటి ఇది ఢిల్లీ సుల్తాన్లు మరి మొఘల్స్ తర్వాత వచ్చిన ముస్లిమ్స్ వీళ్ళ కన్నా స్ట్రింజెంట్ పాలసీస్ అంటే కఠినంగా వ్యవహరించారు. ఇంత టాలరెంట్ అడ్మినిస్ట్రేషన్, టాలరెంట్ రిలీజియస్ పాలసీని వాళ్ళు ఫాలో కాలేదు. కానీ మొట్టమొదటిసారి వచ్చినటువంటి ముస్లింలు మాత్రం ఈ సింధువును ఆక్రమించినటువంటి అరబ్బులు మాత్రం ఫాలో అయినారు. ఆ విధంగా మరి ఇది ఏమంటారంటే ఈ దీన్ని ఏమని పిలిచారంటే అరబిక్ ఇన్వాషన్ ఆన్ సింధు అండ్ ఇట్స్ ఎక్స్పాన్షన్ ఆన్ సింధు ఏరియా. కానీ ఇట్స్ ఎన్ ఎక్స్పాన్షన్, ఇట్స్ ఏ ట్రంప్ ఫర్ పొలిటికల్ ఆస్పెక్ట్లో ఇది విక్టరీ, but without a trump in political aspect, but it has no result in the other aspects. Ani Trump without results. Ani Arab conquest of Sindh is a Trump in political aspect. It is not a Trump for, it is a not without any results అని అంటారు. కలోనియల్ వాళ్ళు ఏమంటారంటే, కలోనియల్ రూలర్స్ ఏమన్నారంటే ఓన్లీ ఇస్లామిక్ రిలీజన్ మాత్రమే ఫౌండేషన్ జరిగింది, ఎక్కడ సింధు ఏరియాలో ఇస్లామిక్ ఆరిజిన్ జరిగింది అని కలోనియల్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఇంగ్లీష్ వాళ్ళు ఇస్లామిక్ మతం మొట్టమొదటిసారి సింధు ఏరియాలో వచ్చి ఉన్నది. ఆ విధంగా అక్కడ మొట్టమొదటి ఇస్లాం మతం ఇండియాలో, ఇండియన్ సబ్ కాంటినెంట్లో అక్కడ వచ్చినది మాత్రమే, కానీ దానివల్ల పెద్ద రిజల్ట్స్ ఏమీ రాలేదు అని చెప్పి ఒక ఇస్లాం మతం రావటమే గొప్ప రిజల్ట్, అక్కడ ఫౌండేషన్ జరగటమే గొప్ప రిజల్ట్ అని చెప్పి కలోనియల్ అంటారు. కలోనియల్ ఇది హిస్టోరియన్స్ అంటారు, అంటే ఈ పాశ్చాత్య హిస్టోరియన్. మరి ఇండియన్ హిస్టోరియన్స్ ఏమన్నారంటే దీన్ని ఇది ఒక ఈ ఇస్లామిక్ రూలు ఓన్లీ ఈ అరబ్ వాళ్ళు ఇక్కడ మాత్రం ఎక్కడ సింధు ఏరియాను మాత్రమే ఆక్రమించారు. మెయిన్ సబ్ కాంటినెంట్ ఇండియాలోకి వాళ్ళు రాలేదు. కాబట్టి మనకు పొలిటికల్గా పెద్దగా రిజల్ట్స్ ఏమి రాలేదు అని చెప్పి ఇండియన్ హిస్టోరియన్స్ సబ్ కాంటినెంట్ ఎంతో పెద్ద భూభాగం ఉన్నటువంటి ఇండియన్ సబ్ కాంటినెంట్లో ఓన్లీ కొంత భాగాన్ని నార్త్ వెస్టర్న్ ప్రాంతంలో ఉన్న సింధు ఏరియానే మాత్రమే చిన్న ఏరియాను ఆక్రమించారు. దానితోటి పొలిటికల్ ఆస్పెక్ట్లో పెద్ద మార్పులకు లోను కాలేదు, ఇండియా పెద్ద మార్పులకు లోను కాలేదు అని ఇండియన్ హిస్టోరియన్స్ అంటారు. ఇండియన్ హిస్టోరియన్స్ ఇలా పెద్ద పొలిటికల్గా కూడా పెద్ద సక్సెస్ఫుల్ రూల్ కాదు, ఓన్లీ ఇట్ ఈస్ అన్ ఫౌండేషన్ ఫర్ ఇస్లాం ఇన్ సింధు ఏరియా అంతే అంటారు. ఈ విధంగా పెద్ద రిజల్ట్ పొలిటికల్ రిజల్ట్స్ కూడా ఏమి లేవు అని నేషనలిస్ట్ హిస్టోరియన్స్ అంటారు. ఎందుకంటే మెయిన్ సబ్ కాంటినెంట్ అంతా కూడా తర్వాత చూడండి ఈ యొక్క మహమ్మద్ గజ్నీ, మహమ్మద్ గోరీ, ఢిల్లీ సుల్తాన్ల పరిపాలనలో మొత్తం భారతదేశం పొలిటికల్గా ఎఫెక్ట్ అయింది. అదే మొఘల్స్ రూల్లో పొలిటికల్గా ఎఫెక్ట్ అయింది, కల్చరల్గా ఎఫెక్ట్ అయింది. ఇంత పెద్ద మొత్తంలో ఇక్కడ ఎఫెక్ట్ కాలేదు అని ఇండియన్ హిస్టోరియన్ పొలిటికల్ ఆస్పెక్ట్లో కూడా కల్చరల్ ఆస్పెక్ట్లో కూడా పెద్ద ఎఫెక్టివ్గా లేదు అని చెప్పి అంటారు. కానీ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. ఎందుకంటే పొలిటికల్గా సెక్యులర్ అడ్మినిస్ట్రేషన్, రిలీజియస్ టాలరెన్స్ పాలసీని ఫౌండేషన్ చేసినటువంటి వాళ్ళు ఇస్లామిక్ రూలర్స్ అయినటువంటి మొహమ్మద్ బిన్ ఖాసిం. ఇస్లామిక్ ఫౌండేషన్ జరిగిన ఇస్లాంలోకి హిందువులను ఫోర్స్ చేయలేదు కాబట్టి హిందువుల యొక్క క్యాస్ట్ సిస్టమ్, వాళ్ళ రిలీజియన్ నమ్మకాలు అలానే ఉండిపోయినాయి. కాబట్టి మరి తర్వాత కాలంలో కూడా కొంత లీనియంట్ పాలసీని ఫాలో అయినారు. కాబట్టి హిందూ వ్యవస్థ, కుల వ్యవస్థ మరి రక్షించబడి ఆ హిందువులు యొక్క లేయర్, కుల వ్యవస్థ యొక్క లేయర్ తోటి హిందూ మతాలను రక్షించబడి తర్వాత కాలంలో కూడా
అది మనగలిగింది అని చెప్పి ఇదొక రిజల్ట్. తర్వాత కాలంలో హిందూయిజం బ్రతకడానికి గల కారణం ఏంటంటే మొట్టమొదటి ఫౌండేషనే ఏది రిలీజియన్ కన్వర్ట్ చేయాలని పూనుకోలేదు. మొట్టమొదటి యొక్క సింధు ఆక్రమణ చేసినటువంటి అరబ్బులు. కాబట్టి ఆ ఫౌండేషన్ అలానే ఉండి హిందూ క్యాస్ట్ సిస్టాన్ని మరి అనుమతించడంతో, హిందువుల యొక్క ధర్మాలను అనుమతించడంతో, హిందూ రిలీజియన్ అనుమతించడంతో హిందువుల యొక్క హిందూ మతం అక్కడ ఇస్లాం వాళ్ళు రూల్ చేసినప్పటికీ మరి తర్వాత కాలంలో వాళ్ళు ఎంతో స్ట్రింజెంట్ పాలసీని ఫాలో అయినప్పటికీ కూడా హిందూ మతం మరి నశించకుండా భారతదేశంలో సర్వైవ్ కావడానికి ఈ అరబిక్ రూల్ ఫౌండేషనే ముఖ్యమైన కారణం అని చెప్పి చెప్తారు. ఇంకా ఇది పొలిటికల్ ఆస్పెక్ట్లో జరిగినటువంటి మార్పులు. మరి కల్చరల్ ఆస్పెక్ట్లో జరిగినటువంటి ఏంటి అంటే పొలిటికల్ ట్రంప్, కానీ కల్చరల్ రిజల్ట్స్ వితౌట్ ఎనీ రిజల్ట్స్, కల్చరల్ రిజల్ట్స్ లేవని అంటారు. కానీ కల్చరల్ రిజల్ట్స్ చాలా ఉన్నాయి. ఇంటలెక్చువల్ లెవెల్లో ఎన్నో మార్పులు జరిగినాయి. ఏంటంటే ఇంటలెక్చువల్ లెవెల్లో, లిటరేచర్ లెవెల్లో, మ్యాథమెటిక్స్లో ఆస్ట్రాలజీ, పామిస్ట్రీ, మ్యూజిక్, మరి మెడిసిన్, ఈ ఆస్పెక్ట్లలో ఎంతో ఎక్స్చేంజ్ జరిగింది. మొట్టమొదటిది ఏంటంటే ఫేమస్ ఆస్ట్రానమర్, ఇంటలెక్చువల్ లెవెల్లో ఆస్ట్రానమర్ అండ్ మ్యాథమెటిషియన్ బ్రహ్మగుప్త బ్రహ్మ సిద్ధాంతాన్ని అరబిక్ లాంగ్వేజ్లోకి, సాంస్క్రిట్ నుంచి అరబిక్ లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేయబడింది. మొట్టమొదటి ఇది గ్రేట్ ఆస్ట్రానమర్ అండ్ మ్యాథమెటిషియన్ ఎవడు? బ్రహ్మగుప్త. బ్రహ్మ సిద్ధాంతం, సాంస్క్రిట్ లాంగ్వేజ్లో ఉన్నటువంటి బ్రహ్మ సిద్ధాంతాన్ని అరబిక్ లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేయబడింది. ఆ ట్రాన్స్లేట్ చేయబడి సర్హింద్ అని చెప్పి ఆ బుక్ పేరు రావడం, అరబిక్ లాంగ్వేజ్ పేరు వచ్చింది. ఆ విధంగా మరి మ్యాథమెటిషియన్, ఆస్ట్రానమర్ ఇన్ఫ్లుయెన్స్, బ్రహ్మగుప్త బ్రహ్మ సిద్ధాంతాన్ని ఇక్కడ అరబిక్ లాంగ్వేజ్ ట్రాన్స్లేట్ చేయడం. అదే కాకుండా ఇంకా రెండవది ఏంటంటే అరబిక్ ఇండియన్ కల్చరల్ కాంట్రిబ్యూషన్ మోస్ట్ ఆస్పెక్ట్ ఏంటంటే లిటరరీ ఆస్పెక్ట్లో ఇండియన్ న్యూమరల్స్ అంటే 1, 2, 3, 4 అనేటువంటి అంకెలను హిందువుల నుంచి అరబ్బులు నేర్చుకున్నారు. ఇండియా నుంచి అరబ్బులు నేర్చుకున్నారు. అది అరబిక్ న్యూమరల్స్ అంటారు. అరబిక్ న్యూమరల్స్ అది కాకుండా ఇంకా ఏంటి అంటే ఈ సైన్స్ ఆస్పెక్ట్లో ఉన్నటువంటి యొక్క మెడిసిన్, చరక సంహిత, చరకుడు రాసిన చరక సంహిత, శుశ్రూత మెడిసిన్లో మరి ఇండియన్ 15 సాంస్క్రిట్ మెడిసినల్ గ్రంథాలను, అరబిక్ లాంగ్వేజ్ 15 అరబిక్ గ్రంథాలను, సాంస్క్రిట్ మెడిసినల్ గ్రంథాలను అరబ్ లాంగ్వేజ్లోకి మరి తర్జుమా ట్రాన్స్లేషన్ చేయబడింది. ఆ విధంగా ఇండియన్ మెడిసిన్ ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఎక్కడ? సౌదీ అరేబియా. అట్లనే ఇండియన్ డాక్టర్ మనాకా అనేటువంటి డాక్టర్ సౌదీ అరేబియాకు రప్పించబడి ఇండియా నుంచి అక్కడ ఏది రోగగ్రస్తుడైనటువంటి ఖలీఫా అరుణ్ వసీద్ అనేటువంటి ఖలీఫా జబ్బును కూడా తక్కువ చేయడం జరిగింది. అరుణ్ రషీద్ అనేటువంటి యొక్క ఖలీఫా యొక్క జబ్బును తక్కువ చేయడంతో మనాకాకు ఎంతో పేరు అక్కడ తీసుకుపోయినారు. అక్కడికి అతనికి ఎంతో పేరు, ఎంతో డబ్బులు వచ్చినాయి. ఆ విధంగా ఇండియన్ డాక్టర్స్ను సౌదీ అరేబియాకు పిలిపించుకొని ఇండియన్ మెడిసిన్ ఎంతో ప్రాముఖ్యం చెందింది. ఎక్కడ? సౌదీ అరేబియాలో. సో ఆ విధంగా ఇండియన్ మెడిసిన్కు పాపులారిటీ వచ్చింది.
అదేవిధంగా ఇండియన్ ఆస్ట్రాలజీ అండ్ పామిస్ట్రీ. ఆస్ట్రాలజీ అండ్ పామిస్ట్రీ. ఆస్ట్రాలజీ అంటే ఖగోళ శాస్త్రం, ఆస్ట్రాలజీ భవిష్యత్తు చెప్పేది. ఆస్ట్రానమీ అంటే ఈ నక్షత్రాలు, ఈ తర్వాత వీటిని పామిస్ట్రీ అంటే చేతి చూసి నీ భవిష్యత్తు ఏంటో చెప్పటం. ఇవి కూడా ఇండియాలో బాగా ప్రసిద్ధి. ఇవి కూడా అరబ్ మీద ఇన్ఫ్లుయెన్స్ సంపాదించి అక్కడ కూడా ఇవి ఆస్ట్రానమీ అండ్ ఆల్సో ఈ పామిస్ట్రీ అరబ్ దేశాల్లో ప్రాముఖ్యత సంతరించుకుంది. అదే కాకుండా మరి ఇంకా పంచతంత్ర బుక్ ఏదైతే విశ్వశర్మ రాసిన పంచతంత్ర బుక్ నుంచి పొలిటికల్ ఆస్పెక్ట్లో రాజనీతి, యుద్ధ నీతి, మరి ఆర్థిక నీతి, మరి ద్వైత సంబంధాలు ఎలా ఉండాలనేది పొలిటికల్ ఆస్పెక్ట్లో ఇండియాలో ఉన్న పంచతంత్ర యొక్క బుక్ నుంచి అరబ్బులు నేర్చుకున్నారు. ఆ విధంగా న్యూమరల్స్, మరి మెడిసినల్ ఆస్పెక్ట్లో, మ్యాథమెటికల్ ఆస్పెక్ట్లో, మరి ఆస్ట్రానమీ ఆస్పెక్ట్లో, మరి ఈ బ్రహ్మ సిద్ధాంతం, ఈ బ్రహ్మగుప్తుని యొక్క సిద్ధాంతాన్ని అక్కడ ట్రాన్స్లేట్ చేసుకోవడం. ఈ విధంగా ఈ సాంస్క్రిట్ టెక్స్ట్ అయినటువంటి లిటరేచర్, అయినటువంటి మెడిసిన్ బుక్స్, మరి పామిస్ట్రీ బుక్స్, లేదా మరి ఆస్ట్రానమీ ఉన్నటువంటి ఇండియన్ బుక్స్, మరి పొలిటికల్ ఆస్పెక్ట్లో ఉన్నటువంటి పంచతంత్ర బుక్స్ కూడా అరబిక్ లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేయబడి బాగా ప్రాముఖ్యత పొందినాయి. ముఖ్యంగా ఈ యొక్క అరుణ్ రషీద్, అనారోగ్యంగా ఉన్న రషీదును ఖలీఫా యొక్క ఆరోగ్యాన్ని ఇండియన్ డాక్టర్ అయిన మనాక క్యూర్ చేయగలిగింది. తగ్గిన దాన్ని అనారోగ్యంగా ఉన్న వారిని ఆరోగ్యంగా చేయగలిగాడు. దాంతో ఎంతో ప్రజెంటేషన్స్, డబ్బులు, పేరు ప్రఖ్యాతలు ఈ మన ఇండియన్ డాక్టర్స్కి వచ్చింది. ఆ విధంగా ఇండియన్ మెడిసిన్కు బాగా ప్రాముఖ్యత ఈ అరబ్ దేశంలో వచ్చింది. ఆ విధంగా అదే కాకుండా ఇండియన్ మ్యూజిక్లో ఉన్నటువంటి మెలోడీ, స్వీట్నెస్ ఇండియన్ మ్యూజిక్లో ఉన్నటువంటి కొన్ని రాగాలను అరబిక్లు తీసుకున్నారు. ఇండియన్ మ్యూజిక్లో మెలోడీస్ రాగాలు, మరి అదే పర్షియన్ రాగాలు అరబ్బులు తీసుకొని ఆ విధంగా ఇండియన్ మ్యూజిక్ అరబ్బుల మీద ఇన్ఫ్లుయెన్స్ సంపాదించింది. అరబిక్ మ్యూజిక్ మీద ఇన్ఫ్లుయెన్స్ సంపాదించింది. ఆ విధంగా ఇండియన్ మ్యూజిక్ పీస్ఫుల్ మ్యూజిక్ అని, మెలోడీస్ మ్యూజిక్ అని, ఆ యొక్క మ్యూజిక్లో ఉన్నటువంటి కొన్ని రాగాలు అరబిక్ మ్యూజిక్ మీద, రాగాల మీద ఇన్ఫ్లుయెన్స్ సంపాదించింది. ఆ విధంగా మ్యూచువల్ కల్చరల్ ఎక్స్చేంజ్ జరిగింది. పొలిటికల్గా కొంతే ప్రాముఖ్యత ఉన్నప్పటికీ పంచతంత్ర లాంటి బుక్ను పొలిటికల్ ఆస్పెక్ట్లో వీళ్ళు దాన్ని గైడ్గా స్వీకరించినప్పటికీ పొలిటికల్ ఆస్పెక్ట్లో యుద్ధ నీతి, రాజనీతి ఉన్నటువంటి పంచతంత్ర బుక్ను అరబిక్ లాంగ్వేజ్ సాంస్క్రిట్ బుక్ను అరబిక్ లాంగ్వేజ్లోకి మార్చడమే కాకుండా మరి ఈ రాజనీతి, యుద్ధ నీతి ఇవన్నిటిని కూడా పంచతంత్రాన్ని ట్రాన్స్లేట్ చేసుకున్నారు. అదేవిధంగా మరి మెడిసినల్ టెస్ట్ను 15 సాంస్క్రిట్ మెడిసినల్ బుక్స్ను చరకుడు రాసింది. మరి చరక సంహిత, ఆ తర్వాత శుశ్రూత, మెడిసిన్, ఇవన్నీ కూడా గ్రంథాలు కూడా అరబిక్ లాంగ్వేజ్లోకి మార్చగలిగారు. ఈ విధంగా మనకు మెడిసినల్ ఆస్పెక్ట్లో, మ్యాథమెటిక్స్ ఆస్పెక్ట్లో ఇండియన్ న్యూమరల్స్ అరబ్బులు నేర్చుకున్నారు. అరబిక్ న్యూమరల్స్ అంటారు. సో ఆ విధంగా మరి లిటరేచర్లో, లాంగ్వేజ్లో, మరి సాంస్క్రిట్ లాంగ్వేజ్ని అరబిక్ లాంగ్వేజ్లోకి
మార్చుకున్నారు సాంస్క్రిట్ టెస్ట్ ఎన్నో. ఆ విధంగా కల్చరల్ ఆస్పెక్ట్లో ఇట్ ఈస్ ఏ గ్రేట్ ట్రంప్. ఇది అరబ్ కాంక్వెస్ట్ ఆఫ్ సింధు ఈజ్ ఏ ట్రంప్ వితౌట్ రిజల్ట్ అనే అటువంటిది తప్పు. ఇది కరెక్ట్గా కాదు. రిజల్ట్స్ ఉన్నాయి. దేని ఆస్పెక్ట్లో ఉన్నాయి? పొలిటికల్ ఆస్పెక్ట్లో ఉన్నాయి, కల్చరల్ ఆస్పెక్ట్లో ఉన్నాయి, మ్యాథమెటిక్ ఆస్పెక్ట్లో ఉన్నాయి, ఆస్ట్రానమీ ఆస్పెక్ట్లో ఉన్నాయి, ఆస్ట్రానమీ ఆస్పెక్ట్లో ఉన్నాయి, లిటరేచర్ ఆస్పెక్ట్లో సాంస్క్రిట్ లాంగ్వేజ్ని, అరబిక్ సాంస్క్రిట్ టెస్ట్ను అరబిక్ టెస్ట్గా మార్చి అందులో ఉన్న సారాంశాన్ని వాళ్ళు అర్థం చేసుకుని గ్రహించారు. ఆ విధంగా కల్చరల్ ఎక్స్చేంజ్ జరిగింది, కల్చరల్ కాంటాక్ట్స్ జరిగినవి, కల్చరల్ ట్రంప్ విజయం సాధించింది అన్ని రంగాల్లో. అరబ్బులు ఇండియన్ కల్చరల్ ఎక్స్పాన్షన్, కల్చరల్ ఎక్స్చేంజ్, మ్యూచువల్ ఎక్స్చేంజ్ జరిగింది అని నిదర్శనాలు. ఇది సెకండ్ పార్ట్లో అరబ్ కాంక్వెస్ట్ ఆఫ్ సింధ్ ఈజ్ ఎ ట్రంప్ వితౌట్ రిజల్ట్స్ అనే దానికి ఇది తప్పు. ఈ పొలిటికల్ ఆస్పెక్ట్స్లో రిజల్ట్స్ ఉన్నాయి. పొలిటికల్ ఆస్పెక్ట్లో ఫౌండేషన్ స్టోన్, ఇస్లాం మతాన్ని ఫౌండేషన్ చేయడమే కాకుండా సెక్యులర్ అడ్మినిస్ట్రేషన్, మరి లోయర్ స్టాట్ అడ్మినిస్ట్రేషన్ అంతా హిందువులైనటువంటి మెజారిటీ హిందువులకు వదిలివేయటం, అది దూరదృష్టికి, అరబ్బుల యొక్క దూరదృష్టికి నిదర్శనం. ఎందుకంటే ముస్లింలు వచ్చి లోయర్ అడ్మినిస్ట్రేషన్ కనుక చేపడితే ఇక్కడ ఉన్నటువంటి బహుళజనులైనటువంటి హిందువులు తిరుగుబడతారు. కాబట్టి లోయర్ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా మరి హిందువులతోటే కొనసాగించారు. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసిన పైన ఉంది అనేది ఒక దూరదృష్టికి నిదర్శనం. అదే కాకుండా మరి ఈ యొక్క ఏంటంటే హిందువులను ఇస్లాంలోకి కన్వర్ట్ కావాలని ఫోర్స్ చేయకుండా రిలీజియస్ టాలరెన్స్ పాలసీ, సెక్యులర్ అడ్మినిస్ట్రేషన్ స్థాపించడం అనేది కూడా దూరదృష్టికి, ఇస్లామిక్ మతస్థులు మొట్టమొదట దూరదృష్టికి ఒక నిదర్శనం. ఆ విధంగా దూరదృష్టితోటి లేని ఇస్లామిక్ మతం ఫౌండేషన్ సింధువులో జరిగినప్పటికీ, ఇస్లాం ఆరిజిన్ జరిగినప్పటికీ మరి ఈ యొక్క కన్వర్షన్ ఫోర్స్ చేయలేదు, సెక్యులర్ అడ్మినిస్ట్రేషన్ మరి ఫాలో అయినారు. కాబట్టి మిగతా ఏరియాలో కూడా ఈ ఇస్లామిక్ రూల్ను మరి తరిమి వేయాలన్నట్టు ఆలోచన మిగతా రాజపుత్రుల్లో కూడా కలగలేదు. ఎందుకు కలగలేదంటే వాళ్ళు అప్పర్ లెవెల్లో మాత్రమే పరిపాలన చేశారు. లోయర్ లెవెల్లో ఏ మాత్రం ఇంటర్ఫియర్ కాలేదు. దేంట్లో ఇంటర్ఫియర్ కాలేదు. సొంత ఆస్తులు ఉండటం కూడా హిందువులకు పర్మిషన్ ఇచ్చారు, సొంత రిలీజియన్కు పర్మిషన్ ఇచ్చారు, సొంత వాళ్ళ ఇష్టం వచ్చినటువంటి గాడ్స్ను పూజించుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు, వాళ్ళ క్యాస్ట్ సిస్టానికి పర్మిషన్ ఇస్తున్నారు. వాళ్ళు అన్నిటికీ మరి ఇంటర్ఫియర్ కాలేదు. కాబట్టి మిగతా హిందువులలో కూడా, ఈ రాజపుత్రులలో కూడా ఈ యొక్క ఇస్లామిక్ రూల్ వచ్చి మనోళ్ళందరినీ కన్వర్ట్ చేస్తున్నారు అనే ఉద్దేశం రాలేదు. వీళ్ళని ఇక్కడి నుంచి వెళ్ళగొట్టాలనే అటువంటి ఆలోచన కూడా రాలేదు. కానీ వాళ్ళ దాంట్లోకి రాకుండా వాళ్ళ రూల్లోకి, వాళ్ళ ఏరియాలోకి రాకుండా మాత్రం రెసిస్ట్ చేయగలిగారు. ఆ విధంగా ఫారెన్ రూల్ వచ్చింది. ముస్లిం రూల్ ఇక్కడ ఈ సింధు ఏరియాలో ఎస్టాబ్లిష్ అయింది. ముస్లింలు ఫోర్స్ఫుల్ కన్వర్ట్ చేసి హిందువులంతా ఇస్లామిక్లోకి మారుస్తారనే భావం కలగలేదు. ఎవరికి? మిగతా ఏరియాలో సబ్ కాంటినెంట్లో ఉన్న రాజపుత్రులు కలగలేదు, హిందువులకు కూడా కలగలేదు. కాబట్టి ఇది పీస్ఫుల్ అడ్మినిస్ట్రేషన్గా కొనసాగింది. ఇస్లామిక్ ఆరిజిన్ అయినప్పటికీ పీస్ఫుల్ రిలీజియస్ టాలరెన్స్ పాలసీ తోటి పీస్ఫుల్ అడ్మినిస్ట్రేషన్ కొనసాగింది. ఇది మనం ఈరోజు ది కాంక్వెస్ట్ ఆఫ్ సింధు అరబిక్ కాంక్వెస్ట్ ఆఫ్ సింధు
అండ్ ఇట్స్ ఎక్స్పాన్షన్. మహమ్మద్ బిన్ కాసిం చంపబడటం జరిగింది. మరి ఆ తర్వాత వచ్చిన సక్సెసర్ జనరల్స్ అంత ఏబుల్ కాకపోవటం, మరి మిగతా హిందూ రాజులు కూడా, రాజపుత్రులు కూడా, హిందూ రాజులు కూడా బాగా సమర్థవంతంగా వీళ్ళ యొక్క ఎక్స్పాన్షన్ అరికట్టగలిగారు. కాబట్టి ఇది మిగతా ఏరియాలకి ఎక్స్పాన్షన్ జరగలేదు. ఇంకా ఏం నేర్చుకున్నారంటే, తర్వాత వచ్చినటువంటి యొక్క గజనీ మహమ్మద్, గోరీ మహమ్మద్లు ఈ దీంతో ఏం నేర్చుకున్నారంటే, సింధు ఏరియాలో నుంచి ఇస్లాం మతాన్ని ఇండియాలోకి, మరి ఈ ఇండియాను ఆక్రమించడం అంత ఈజీ కాదు. ఈ ఏరియాను వదిలేసి వేరే రూట్ ద్వారా, అంటే నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా నుంచి వెస్టర్న్ ఇండియాను వదులుకొని నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా నుంచి వాళ్ళు దండయాత్ర చేశారు. ఎవరు? గజనీ మహమ్మద్ అయినా కానీ గోరీ మహమ్మద్ అయిన దండయాత్రలు అవి బాగా సఫలీకృతమైనవి. ఎందుకంటే ఈ ఏరియాలో రాజపుత్రులు చాలా బలంగా ఉన్నారు. కాబట్టి ఇక్కడి నుంచి మరి డైరెక్ట్గా ఎదుర్కోవడం, రాజపుత్రులను ఎదుర్కోవడం అంత ఈజీ కాదు. కాబట్టి నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా, ఖైబర్ బొలాన్ పాసుల నుంచి, ఆ ఏరియా నుంచి, ముల్తాన్ ఏరియా, మరి ఆ ఏరియా నుంచి అయితే ఈజీగా ఇండియాలోకి దోచుకుపోవచ్చు. కాబట్టి అక్కడి నుంచి ఇది గజనీ మహమ్మద్, గోరీ మహమ్మద్ ఆ ఏరియా నుంచి మరి దండయాత్రలు చేసి, మరి గజనీ మహమ్మద్ ప్లండరింగ్, లూటింగ్, ఓన్లీ దోచుకోవడానికి ప్రయత్నం చేసి 17 సార్లు దండయాత్ర చేశాడు. 17 సార్లు గెలిచాడు. కానీ అతను 17 సార్లు దండయాత్రలో 1001, అది ఇదో 712 తర్వాత 718 దాకా ఇది చాచానామా కవర్ చేసింది. ఆ తర్వాత మరి ఇంకా ఆ అరబిక్ రూలు సింధు ఏరియా కన్ఫైన్ అయిపోయింది, అక్కడికే స్టాప్ అయిపోయింది, ఎక్స్పాన్షన్ అన్నది. కానీ దీన్ని లెసన్స్గా తీసుకొని 1001 నుంచి 1025 మధ్యలో గజనీ మహమ్మద్ 17 సార్లు దండయాత్ర చేశాడు. 17 సార్లు విజయం సాధించాడు భారతదేశంలో. కానీ 17 సార్లు వివిధ ప్రాంతాలను కొల్లగొట్టుకొని దోసుకొని పోయినాడు. కానీ ఇస్లాం రాజ్యాన్ని స్థాపించాలని గజనీ మహమ్మద్కు ఐడియా లేదు, అతను అనుకోలేదు. కాబట్టి ఓన్లీ ప్లండరింగ్, లూటింగ్ రైడ్స్ చేసినాడు. అంటే దోసుకుపోయే రైడ్స్ చేసి ధనాన్ని దోసుకుపోయి అక్కడ ఉన్నటువంటి గజనీ ఏరియాను బ్యూటిఫై, ఈ ధనాన్నంతా దాన్ని ఖర్చు పెట్టి ఆ గజనీ ఏరియా క్యాపిటల్ బ్రహ్మాండం కట్టుకున్నాడు గజనీ మహమ్మద్. గోరీ మహమ్మద్ మాత్రం ఆ తర్వాత 175 ఇయర్స్ తర్వాత వచ్చింది గోరీ మహమ్మద్. ఆ గోరీ మహమ్మద్ మాత్రం క్లియర్ ఎయిమ్ తోటి వచ్చాడు. ఏది? ఇస్లామిక్ రాజ్య స్థాపన చేయాలని వచ్చినాడు. కానీ ఇక్కడ గోరీ మహమ్మద్ దండయాత్ర చేసే టైంలో ఉన్నటువంటి రాజపుత్రులు ఒకరి మీద ఒకరు యుద్ధాలు చేసుకుంటూ, ఒకరంటే ఒకరు పడకుంటూ వీళ్ళ మధ్యలోనే కలహాలు జరుగుతున్నాయి. ఆ కలహాల్లో ఇది కనౌజ్ రాజు జయచంద్రుని మధ్యలో, ఢిల్లీ రాజు ఇది ఢిల్లీ రాజు ఈ యొక్క ఢిల్లీ పృథ్వీరాజ్ చౌహాన్, ఢిల్లీ రాజు పృథ్వీరాజ్ చౌహాన్ మధ్యలో, కనౌజ్ రూలర్ జయచంద్రుని మధ్యలో ఎన్మిటీ పెరిగింది. ఎందుకంటే ఇతని యొక్క కూతుర్ను అయిష్టంగా తీసుకుపోయి పెళ్లి చేసుకున్నాడు, ఎత్తుకుపోయి. కాబట్టి వీళ్ళ మధ్యలోనే మరి ఏది రాజపుత్రుల మధ్యలోనే ఇంటర్నల్ వార్స్ జరుగుతున్నాయి. వాళ్ళ యూనిట్ లేదు. కాబట్టి గోరీ మహమ్మద్ ఇది అదునుగా చేసుకొని జయచంద్రుని ఇన్విటేషన్ తీసుకొని మరి ఇన్వైట్ చేశాడు జయచంద్రుడు. ఆ విధంగా కొంతమంది ఈ ఆఫ్ఘనిస్తాన్ మరి ఏరియాలో, బెలిచిస్తాన్ ఏరియాలో పరిపాలించే వాళ్ళు కూడా ఈ ముస్లింలు ఇది ఈ గజనీ మహమ్మద్ లాగా దండయాత్ర చేసి వెళ్ళిపోతారని అనుకున్నటువంటి వాళ్ళు కూడా ఇన్వైట్ చేయడంతో ఆ విధంగా గోరీ మహమ్మద్ అడుగు పెట్టి ఆ యొక్క ఒకరి తర్వాత ఓడించి ఇస్లామిక్ రాజ్య స్థాపన చేసినాడు. ఈ దానికి కూడా ఈ యొక్క అరబిక్ కాంక్వెస్ట్ ఆఫ్ సింధు ఏరియా,
ఇట్స్ ఎక్స్పాన్షన్ ఈ ఏరియా నుంచి జరగదని, ఆ యొక్క మళ్ళీ నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఆ ఏరియా నుంచి ఎక్స్పాన్షన్ జరుగుతుందని తెలుసుకున్నటువంటి వాళ్ళు ఈ ముస్లిం మళ్ళీ మిగతా తర్వాతి తరము వాళ్ళు చేసినట్టు ఎక్స్పెడిషన్ గజనీ మహమ్మద్, గోరి మహమ్మద్ ఎక్స్పెడిషన్స్ కూడా ఇది దారి తీసింది. ఇది ఒక దారిని ఈ ఏరియా నుంచి ఇస్లాం మతము ఇండియాలోకి చొప్పించవచ్చు, ఇండియాను ఆక్రమించవచ్చు అనేటువంటి దారిని కూడా ఇది ఈ యొక్క అరబిక్ కాంక్వెస్ట్ ఆఫ్ సింధు ఇట్స్ ఎక్స్పాన్షన్ జరగకపోవటము, ఇది వేరే మార్గాన్ని ఎన్నుకునేటట్టు చేయటం జరిగింది. ఇది మనకు రిజల్ట్స్ పొలిటికల్ ఆస్పెక్ట్లో, కల్చరల్ ఆస్పెక్ట్లో, మరి మ్యాథమెటికల్ ఆస్పెక్ట్లో, రాష్ట్రాలజీ ఆస్పెక్ట్లో, పామిస్ట్రీ ఆస్పెక్ట్లో, ఆస్ట్రాలజీ ఆస్పెక్ట్లో, మరి మెడిసిన్ ఆస్పెక్ట్లో ఈ కల్చరల్ ఎక్స్చేంజ్ జరిగింది. మరి ఇండియా వైస్ వర్సా పర్టికులర్గా హిందూ ఇన్ఫ్లుయెన్స్, ఇండియన్ ఇన్ఫ్లుయెన్స్ అని అరబ్ మీద పడింది. అరబ్బుల ఇన్ఫ్లుయెన్స్ కూడా ఇండియా మీద పడింది. వైస్ వర్సా రిజల్ట్స్, కల్చరల్ రిజల్ట్స్ ఈజ్ ఏ వెరీ గ్రేట్. నాట్ ఓన్లీ పొలిటికల్ ఆస్పెక్ట్ కాదు, ఓన్లీ పొలిటికల్ ఆస్పెక్ట్లే కొంత విజయం సాధించి కల్చరల్ ఆస్పెక్ట్లో ఏమి ట్రంప్ లేదు, ఏమి విజయం లేదు అని అన్న వాళ్ళను ఈ యొక్క ఆస్పెక్ట్, కల్చరల్ ఆస్పెక్ట్లో ఉన్నటువంటి యొక్క మ్యాథమెటిషియన్ బ్రహ్మ సిద్ధాంతము, బ్రహ్మగుప్తుని బ్రహ్మ సిద్ధాంతం అక్కడ ట్రాన్స్లేట్ అరబిక్ సాంస్క్రిట్ నుంచి అరబిక్ లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేయటం, తర్వాత హిందూ యొక్క న్యూమరల్స్ అరబులు నేర్చుకోవటం, దాన్ని అరబిక్ న్యూమరల్స్ అంటారు. అదేవిధంగా మెడిసిన్ ఇండియన్ 15 సాంస్క్రిట్ ఇండియన్ మెడిసిన్ టెక్స్ట్ చెరకునిది, మరి చరక సంహిత, మరి అదేవిధంగా ఇలా మరి మ్యాథమెటిషియన్ మెడిసినల్ ఆస్పెక్ట్ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగి ఈ మెడిసిన్, ఇండియన్ మెడిసిన్ ఎక్కువ ప్రసిద్ధి చెందింది. అక్కడ ఉన్నటువంటి రోగగ్రస్తుడైన ఖలీఫా యొక్క ఆరోగ్యాన్ని కూడా బాగు చేసి మనాకా అనేటువంటి డాక్టర్ గొప్ప పేరు, గొప్పగా ధనాన్ని కూడా సంపాదించాడు. ఆ విధంగా ఇండియన్ మెడిసిన్కు ఎక్కువ రెస్పెక్ట్ ఇవ్వబడింది. ఇండియన్ మ్యాథమెటిక్స్కు, ఇండియన్ ఆస్ట్రానమీకి, ఇండియన్ ఆస్ట్రాలజీకి, పామిస్ట్రీకి ఎక్కువ. ఇండియన్ మ్యూజిక్ కూడా బాగా పాపులర్ అయింది. ఇండియన్ మ్యూజిక్ మెలోడియస్ మ్యూజిక్ అని. ఆ విధంగా ఇండియన్ మ్యూజిక్లో ఉన్నటువంటి రాగాలు, పర్షియన్ రాగాలు రెండింటిని కూడా అరబ్బులు వాళ్ళ యొక్క సంగీతంలో వాళ్ళ సంగీతంలో చోటు చేసుకున్నారు. ఈ విధంగా మరి పొలిటికల్ ఆస్పెక్ట్లో విష్ణు శర్మ రాసినటువంటి పంచతంత్ర గ్రంథం పొలిటికల్గా యుద్ధ నీతి, రాజనీతి, ఆర్థిక నీతి, సో ఈ అన్ని నీతి శాస్త్రం, పొలిటికల్గా వార్ ఎలా యుద్ధం ఎలా యుద్ధ నీతి, ఇవన్నీ కూడా పంచతంత్ర కావ్యాన్ని, సాంస్కృతిక కావ్యాన్ని అరబిక్ లాంగ్వేజ్కి మార్చి పొలిటికల్ ఆస్పెక్ట్లో కూడా మరి దూరదృష్టితోటి ఈ అన్నింటినీ కూడా సాంస్క్రిట్ టెక్స్ట్ను అరబిక్ లాంగ్వేజ్లోకి మార్చుకొని ఈ విధంగా అరబ్స్ కల్చరల్ ట్రంప్, పొలిటికల్ ట్రంప్ జరిగింది, కల్చరల్ ట్రంప్ జరిగింది. కాబట్టి అరబిక్ కాంక్వెస్ట్ ఆఫ్ సింధు ఇస్ ఎ ట్రంప్ వితౌట్ రిజల్ట్స్ అనేది చాలా తప్పు. రిజల్ట్స్ ఎన్నో ఉన్నాయి, ఎన్ని ఆస్పెక్ట్లలో రిజల్ట్స్ కనపడుతున్నాయి. కల్చరల్ ఆస్పెక్ట్లో, పొలిటికల్ ఆస్పెక్ట్లో, మ్యూజిక్ ఆస్పెక్ట్లో, మెడిసినల్ ఆస్పెక్ట్లో, లిటరేచర్ ఆస్పెక్ట్లో, లాంగ్వేజ్ ఆస్పెక్ట్లో, ఆస్ట్రానమీ, ఆస్ట్రాలజీ, పామిస్ట్రీ, మరి ఇన్నిటిలో కూడా మరి కల్చరల్ ట్రంప్, పొలిటికల్ ట్రంప్ జరిగింది. కాబట్టి అరబ్ కాంక్వెస్ట్ ఆఫ్ సింధు రిజల్ట్ వితౌట్ ట్రంప్ అనేది తప్పు అని చెప్పి హిస్టోరియన్స్ భావిస్తున్నారు. అది మనం ఈరోజు
యూనిట్లో చదివినటువంటి యొక్క డిస్కస్ చేసినటువంటి లైవ్ ఛానల్ డిస్కస్ చేసినటువంటి యొక్క పాఠం.